ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్లు అవును. ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్లు అవును. ఏమవుతాయట? ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన అక్కడ ఉన్న ఉప్పు నీరంతా కూడా ఏమైపోతుందట? మంచి నీరుగా మార్చబడుతుంది. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మీరేమనుకుంటారంటే, చూడండి, కొంతమంది ఒకప్పుడు పంపుల దగ్గరికి వెళ్ళి, వీధి పంపుల దగ్గరికి వెళ్ళి, బజార్లో ఉన్న పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని తెచ్చుకునేవాడు. ట్యాంకర్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని తెచ్చుకునేవాడు. ముయ్యుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని తెచ్చుకునేవాడు. ఒకవేళ నీళ్లు దొరకకపోతే, నీళ్లు అందకపోతే, ఎవరైనా 4 బిందులు ఎక్కువ పట్టుకుంటే ఇక బిందులతో పట్టుకునేవాళ్ళు, జుట్లు పట్టుకునేవాళ్ళు. చూడండి, వీళ్ళని వాళ్ళు అనుకుంటాం, వాళ్ళని వీళ్ళు అనుకుంటాం, దుర్భాషలు మాట్లాడుకోవడం. చూడండి, ఉన్నాయా లేవా? కనుక చూడండి, ఎలాంటి వారు. అందుకని ఒక ఆమె చెప్పింది, మన చర్చిలో ఒక ఆమె ఉంటుంది, ఎలాగా ఇప్పుడు వస్తుందో మరి రావట్లేదు, మన ముందలేదు తెలియదు. ఏమంట చాలా ఎలాంటి వ్యక్తి అంటే, ఆమె కానీ బిందులు తీసుకుని వెళ్తే అందరూ వెనక్కి వెళ్ళిపోయేవాడంట. ఆమె పట్టుకుని వచ్చిన తర్వాతే వచ్చేవాడంట. లేకపోతే ఎంతమంది వచ్చినా సరే జుట్టు పట్టుకుని ఏం చేసేది? అందరినీ కొట్టేదంట. అందరినీ కొట్టేదంట. లావుగా ఉంటుంది ఆమె, చాలా లావుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మన వెంకటరత్నం దేవాడ అమ్మాయి ఉందా, ఆమె కన్నా ఎత్తుగా ఉంటుంది. లావు ఉంటుంది, ఎత్తు ఉంటుంది, ఎత్తుకి ఎత్తు ఉంటుంది. మరి ఇంకా అంత ఆధ్యాత్మిక బావుడుగా ఉన్నామే. మరి అప్పుడు మరి యవన కాలంలో ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉండేదో నిజంగా. మా ఏరియాలో కూడా ఒక ఆమె ఉండేది. ఏంటంటే, దెబ్బలాటకి వెళ్ళినప్పుడు రోకల బండ తీసుకెళ్ళేది, కారం తీసుకెళ్ళేది. ఏం తీసుకెళ్ళేది? కారం తీసుకెళ్ళేది. కారంతో కొట్టడం, రోకల బండతో వేసేది. కారం కళ్ళలో కొట్టి నిజంగా ఆ ఏరియాలో ఉన్న ఆ ప్రాంతాలలో చూడండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా చాలా చాలా మూర్ఖులు ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్న మాటలు ఏంటంటే, చూడండి, లోకంలో ఉండగా మనుషులలో ఏ మంచి లేదు. కనుక ఆమె మారుమనసు పొందడానికి వచ్చింది. నూజివీడు కొన్ని దినాలు ప్రార్థన చేసుకుంది, మారుమనసు పొందింది. దేవుడు ఆమెను దర్శించాడు, దేవుడు ఆమెతో మాట్లాడాడు, తన స్థితిగతులన్నీ చూపించాడు. అప్పుడు చూడండి, ఒక కోడిని పీక పోసేసి పడేస్తే అది ఎంత గిలగిల కొట్టుకుంటుందో ఆ విధముగా తన పాప విషయమై ఆ విధముగా పశ్చాత్తాపడి ఎవరినైతే కొట్టిందో, ఎవరినైతే తిట్టిందో, ఎవరైతే హింస పెట్టిందో, ఎవరైతే బాధ పెట్టిందో, ఎవరైతే ఆ విధముగా హింసకు గురి చేసిందో వాళ్ళందరినీ వెళ్ళి క్షమాపణ అడిగి దేవుని దగ్గర సరి చేసుకుని మారు మనసు పొందు